This Last conference program will in now be recorded. Okay, program in my write a function, write a recursive function and write a recursive function to find the sum of list elements. జాగ్రత్తగా వినండి, ఇది లాజిక్ డెవలప్ అవుతుంది మనకి. రైట్ ఏ రికర్సివ్ ఫంక్షన్ టు ఫైండ్ ద సమ్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్స్ అండి. సమ్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్స్ రాయటం ప్రోగ్రామ్ డిఫరెంట్ వేస్గా రాయొచ్చు. సమ్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్స్ని ఎన్ని రకాలుగా రాస్తామో చూడండి. మెథడ్ 1 యూజింగ్ సమ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్. ఇది అందరు రాస్తారు ఈ ప్రోగ్రామ్. సమ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్. లిస్ట్ ఎలిమెంట్స్ మీ ఇష్టం అండి, ఎనీ లిస్ట్ ఎలిమెంట్స్. సమ్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్స్ టు ఫైండ్ ద లిస్ట్ ఎలిమెంట్స్. ఏమైనా కావచ్చు ఎలిమెంట్స్, ఇవే అని రూల్ ఎక్కడ లేదు, మన ఇష్టం వచ్చిన ఎలిమెంట్స్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ 11 ఒకటి, 6 ఒకటి, 3 ఒకటి, 5 ఒకటి, రైట్. అండ్ వన్ మోర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ 12 అనుకోండి. 6 ఎలిమెంట్స్ ఉన్నాయి, 6 ఎలిమెంట్స్ సమ్ చేయాలి. ఏం చేస్తున్నా, సమ్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్స్, సమ్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్స్ ఈక్వల్ టు కామా సమ్ ఆఫ్ ఏ అంటే బిల్ట్ ఇన్ ఫంక్షన్ వాడాము ఇక్కడ. ఏం చేసుకున్నాం, సమ్ అనే బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఉపయోగించి టు ఫైండ్ ద సమ్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్స్. సమ్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్స్ యూజింగ్ 11 plus 6 plus 3 plus 44 plus 5 plus 12 equal to sum of list elements using built-in function sum. అలాగా సార్ సెకండ్ మెథడ్ యూజింగ్ ఫర్ లూప్ లేదా యూజింగ్ వైల్ లూప్. యూజింగ్ ఫర్ లూప్ సమ్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి వితౌట్ సమ్ ఫంక్షన్ యూజింగ్ ఫర్ లూప్. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మనం ఇక్కడ సింపుల్ గా ఎస్ అని పెట్టుకుని ఒక వేరియబుల్, ద వేరియబుల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎస్ వితౌట్ సమ్ ఫంక్షన్ ఆర్ వితౌట్ ఎనీ వన్. ఏం చేయాలి, ద ఎస్ ఈక్వల్ టు 0 ఫర్ ఐ ఇన్ ఏ అనుకోవాలండి. ఎస్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ ఐ, అంతే సింపుల్. ఎస్ ప్లస్ ఐ ఎలా రాస్తున్నాం, బేసికల్లీ ఇది మన లిస్ట్ ఎలిమెంట్స్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ అంటే ఎంత, 11, 6, 3, 44, 5 and 12 and 12 మన దగ్గర ఎలిమెంట్స్ ఇవి. సో ఫస్ట్ ఐ వాల్యూ ఈజ్ 11. సో ఏ ఓకేనండి, ఐ వాల్యూ ఈజ్ 11 ఫైన్ అందరికి. సమ్ వాల్యూ ఈక్వల్ టు 0. ఒక ఐ వాల్యూ 11 తీసుకుంది, ఎస్ ప్లస్ ఐ 0 ప్లస్ 11 వెళ్ళిపోయి సమ్లో ఉంటుంది. అగైన్ ఫర్ లూప్ లోనే మనం వెనక్కి వెళ్తున్నాం, వెనక్కి వెళ్ళగానే ఐ వాల్యూ 6, 11 ప్లస్ 6 17 వెళ్ళిపోయి ఐలో సమ్లో ఉంటుంది. అగైన్ గో బ్యాక్, ఐ వాల్యూ ఈజ్ 3, ఎస్ వాల్యూ 17, ఐ వాల్యూ 3, 17 ప్లస్ 3 20. అగైన్ బ్యాక్ వెళ్తున్నాం, ఐ వాల్యూ ఈసారి 44, ఎస్ వాల్యూ 20, ఐ వాల్యూ 44, 64. అగైన్ గో బ్యాక్, ఐ వాల్యూ 5, ఎస్ ప్లస్ 5, 64 ప్లస్ 5 69. అగైన్ గో బ్యాక్ వెళ్తున్నాం, ఐ వాల్యూ ఇస్ 12, ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ 12 ఎంత అవుతుంది, 81. అగైన్ బ్యాక్ వెళ్తున్నాం, నో వాల్యూ టు స్టాప్ ద లూప్. సో ద సమ్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్స్ ఈక్వల్ టు ఎస్లో ఉన్న వాల్యూ మనకి ఇప్పుడు దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది సమ్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్స్. ఓకే, దీన్నే మనం ఫర్ వైల్ లూప్ పెట్టుకుంటే యూజింగ్ ఇండెక్సింగ్. అలాగా సార్ దీన్ని నాకు సమ్ అనే ఫంక్షన్ ఉపయోగించాలి. ఓకే, మెథడ్ 3 యూజింగ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ఒకదాన్ని వాడుతున్నాం ఇక్కడ. హౌ టు యూజ్ ద యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్, ఇది మన మెయిన్ ప్రోగ్రామ్. ఇది మన మెయిన్ ప్రోగ్రామ్. ఎస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ. చూడండి, ఏ అనేది ఒక లిస్టు. ఇక్కడ నేను ఒక ఫంక్షన్ రాస్తున్నా, మై ఫంక్షన్ నేమ్ ఈజ్ సమ్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్స్. నేను పంపించే ఆర్గ్యుమెంట్ ఈజ్ ఎక్స్ ఏ. ఇప్పుడు నాకు ఇది అవుతుందండి సమ్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్, డిఎఫ్ సమ్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఫర్ ఐ ఇన్ ఎక్స్ ఎస్ ఈక్వల్ టు సమ్ వాల్యూ ఎస్ ప్లస్ ఐ, ద రిటర్న్ ఆఫ్ ఎస్, అంతే సింపుల్. ఎస్ ఈక్వల్ టు 0, రైట్. సమ్ ఆన్సర్ వచ్చిందా లేదా చూడండి. ఆ ఎస్ వాల్యూ వెళ్ళిపోయి ఎస్లో స్టోర్ అవుతుంది. ఇది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ నార్మల్ ఫంక్షన్. ద యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ నార్మల్ ఫంక్షన్. ఇప్పుడు దీన్ని యూజింగ్ రికర్షన్లో రాయాలి. ఇంత రాయకూడదు సార్, ఇంత ఉండకుండా యూజింగ్ రికర్సివ్ మెథడ్ వాడాలి. ఇప్పుడు జాగ్రత్త చూసుకోండి, యూజింగ్ రికర్సివ్ ఫంక్షన్ లేదా రికర్షన్. యూజింగ్ రికర్సివ్ ఫంక్షన్
రికర్సివ్ ఫంక్షన్ అంటే మనం ఏమనుకున్నామండి? మనం యూజింగ్ రికర్సివ్ ఫంక్షన్ అంటే మన డెఫినేషన్ ఏంది? మాట్లాడాలండి. యూజింగ్ రికర్సివ్ ఫంక్షన్ మన డెఫినేషన్ ఏందమ్మా? ఏ ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ ఎ రికర్షన్. సో ఇలా పంపిస్తున్న వాల్యూ ఇది నార్మల్ ఓకే, ఇది నార్మల్ ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నేను లాజిక్ డెవలప్ చేయాలి. ఇప్పుడు ఏం పంపాలి సార్ ఇక్కడ నేను? ఇఫ్ లెంత్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అయితే రిటర్న్ 0 పంపాలి. ఎల్స్ అయితే ఇది లాజిక్ మంచిగా ఉంటుంది. ఎల్స్ అయితే రిటర్న్ ఓకే. ఇప్పుడు పంపాల్సింది చూడండి. ఇప్పుడు నేను పంపుతున్నా ఎక్స్ ఆఫ్ 0 ప్లస్ సమ్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ 1 2 కోలన్ అండ్ కోలన్. ఇది మన లాజిక్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీని మీనింగ్ ఏంటి సార్? దీని మీనింగ్ ఏంది? ఇలా రాయటం వల్ల ఏమవుతుంది? సమ్ ఆఫ్ లిస్ట్ అనే ఫంక్షన్ దగ్గరికి వెళ్తున్నా. మై స్టార్ట్ వాల్యూ ఈజ్ 1, మై స్టాప్ వాల్యూ ఈజ్ ఎండ్ ఆఫ్ ద లిస్ట్, మై స్టెప్ వాల్యూ ఈజ్ ఇంక్రీజింగ్ బై 1. స్టాప్ స్టార్ట్ స్టాప్ స్టెప్, స్టార్ట్ స్టాప్ స్టెప్ అని. సో దిస్ ద స్టార్ట్ వాల్యూ ఈజ్ 1 అండి. ద స్టాప్ వాల్యూ ఈజ్ 0 అండ్ ద స్టెప్ వాల్యూ ఈజ్ ఆల్సో 1. ఓకే, ఇక్కడ ఏమైంది? స్టాప్ అనేది ఎండ్ ఆఫ్ ది లిస్ట్, ఎండ్ ఆఫ్ ద లిస్ట్. స్టార్ట్ కోలన్ స్టాప్ కోలన్ అండ్ స్టెప్. సో ఎండ్ ఆఫ్ ద లిస్ట్కి వెళ్ళిపోద్ది. ఇది స్టార్ట్ 1కి వచ్చింది, ఇక్కడ నుంచి చివరి వరకు వెళ్ళిపోద్ది. ఎవ్రీ టైమ్ ఇంక్రిమెంటింగ్ ఇస్ 1. ఇప్పుడు ఏం జరుగుతుందో మంచిగా అర్థం చేసుకోండి. నా మన మెయిన్ ప్రోగ్రామ్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫైన్. ఇన్ దిస్ మెయిన్ ప్రోగ్రామ్ సమ్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్స్ అనే దగ్గరకు వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను పంపించే వాల్యూ ఎంత? ఎక్స్ ఏ. అంటే ఇప్పుడు మై ఎక్స్ వాల్యూ ఈజ్ ఒక లిస్ట్ 11, 6, 3, 44, 5, 12. ఇది అందరికి ఓకేనా? ఇది ఎవరికైనా కన్ఫ్యూజ్ ఉందా? దిస్ ఈజ్ మై లిస్ట్ వాల్యూ ఏ. ఏ కాస్త ఎక్స్ అయింది. ఇది నా ఎక్స్ వాల్యూ 11, 6, 3, 44, 5 and 12. ఓకే, క్లియర్ అండి అందరికి? ఇది నా ఎక్స్ వాల్యూ 11, 6, 3, 44, 5 and 12. దిస్ ఇస్ మై ఎక్స్ వాల్యూ. ఇప్పుడు లెంత్ ఆఫ్ ఎక్స్, లెంత్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్ టు 6. 6 ఈక్వల్ టు 0. ఇట్ ఈస్ ఫాల్స్. ద 6 ఈక్వల్ టు 0 ఈజ్ ఫాల్స్. ఫాల్స్ కాబట్టి ఎగ్జిక్యూట్ ద ఎల్స్ బ్లాక్. ఎల్స్ బ్లాక్ దగ్గరకు వచ్చిన తర్వాత ఎక్స్ ఆఫ్ 0 వాల్యూ, ఇది ఎక్స్ అండి నా దగ్గర, ఇది ఎక్స్, ఇది 0 వాల్యూ. చూసుకోండి జాగ్రత్తగా. 0 వాల్యూ, 1 వాల్యూ, 2 వాల్యూ, 3 వాల్యూ, 4 వాల్యూ, 5. ఎక్స్ ఆఫ్ 0 వాల్యూ ఎంత? ఎక్స్ ఆఫ్ 0 వాల్యూ ఎంత? రిటర్న్ పెడుతున్నా ఇక్కడ. ఎక్స్ ఆఫ్ 0 వాల్యూ 11. ఎక్స్ ఆఫ్ 0 వాల్యూ అందరూ చూసుకోండి. ఇక్కడ ఇంపార్టెంట్ లాజిక్ ఇక్కడే. ఎక్స్ ఆఫ్ 0 వాల్యూ ప్లస్ సమ్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ 1 కోలన్ ఎండింగ్ వాల్యూ. ఎక్స్ ఆఫ్ 1 2 కోలన్ అంటే ఎంత? ఎక్స్ ఆఫ్ 1 2 అంటే ఇదండి. 1 దగ్గర నుంచి ఇదంతా. ఇప్పుడు నేను పంపించే లిస్ట్ ఇది. మంచిగా అర్థం చేసుకోండి. దిస్ ఈజ్ మై లిస్ట్. దిస్ ఈజ్ మై లిస్ట్. మై లిస్ట్ ఈజ్ 6, 3, 44, 5 and 12. Addition x of 0. X of 0 value is 11. Okay. Now return of 11. Okay, fine. 11 and ఇప్పుడు this is the sum of list elements. So sum of list elements ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు now x వాల్యూ, ఈ వాల్యూస్ అన్ని x అయిపోతున్నాయి. ఇదంతా x. అంటే ఇప్పుడు x ఎంత? 11, 6, 3, 44, 5 and 12. If length of x అంటే 5, this 5 equal to 0 false. False కాబట్టి again execute the x of 0 to value. x of 0 అంటే ఈసారి 6 ప్లస్ x of 1 2 మొత్తం. x of 1 2 మొత్తం అంటే ఎక్కడ దాకా అండి? 1 2 టోటల్ అంటే ఎంత? 3, 44, 5, 12. ఓకే, మళ్ళీ again the sum of list elements function is executed. ఇప్పుడు నేను పంపించే వాల్యూస్ అన్ని 3, 44, 5 and 12. 6 లేదు. ఇప్పుడు లెంత్ ఆఫ్ x అంటే ఓన్లీ ఫర్ 4 ఎలిమెంట్స్. ద 4 ఈక్వల్ టు 0 ఈజ్ ఫాల్స్. ఎగ్జిక్యూట్ ద ఎల్స్ బ్లాక్. మళ్ళీ ఎల్స్ లోకి రాగానే రిటర్న్ మొత్తం వాల్యూ x of 0. ద x of 0 ఎంత? 3 ప్లస్ సమ్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్స్ x of 1 44. ఇది వాల్యూ అన్న లిస్ట్. దిస్ ఈజ్ మై లిస్ట్. ఎంత పోతుంది మన దగ్గర? 44, 5 and 12. వీడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను పంపించే వాల్యూ ఎంత? 44, 5 and 12. 44, 5 and 12. సో
మళ్ళీ అగైన్ ఎగ్జిక్యూట్ ద వాల్యూ x of 0. దిస్ is x of 0 అంటే 44 ప్లస్ సమ్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ x of 1 to మొత్తం x of 1 to మొత్తం అంటే 5 and 12. దిస్ ఈజ్ మై లిస్ట్. ఓకే, ఇప్పుడు ఇదంతా ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు 5 and 12 మాత్రమే మన దగ్గర ఉంటుంది. నెంబర్ ఆఫ్ లెంత్ ఆఫ్ x ఈక్వల్ టు 2. 2 ఈక్వల్ టు 0 is false. False కాబట్టి అగైన్ ఎగ్జిక్యూట్ దిస్ బ్లాక్. ఓకే, 1 2 x of 0. x of 0 అంటే 5 ప్లస్ x of 1 2 మొత్తం అంటే ఓన్లీ 12. ఓకే, దిస్ ఇస్ మై లిస్ట్. ద లిస్ట్ ఈక్వల్ టు 12. ఓన్లీ 1 ఎలిమెంటే పాస్ చేస్తాను లిస్ట్లో వచ్చింది. వాల్యూ ఈక్వల్ టు ఓన్లీ ఫర్ 12 చూసుకోనండి. 12 1 ఈక్వల్ టు 0 ఫాల్స్. ఎగ్జిక్యూట్ ద ఎల్స్ బ్లాక్. x of 0 ప్లస్ x of 0 అంటే 12 ప్లస్ ఇప్పుడు x of 1 2 మొత్తం x of 1 ఇప్పుడు ఇక లిస్ట్లో లేదు నా దగ్గర. x of 1 2 మొత్తం అంటే ఏం పాస్ చేస్తున్నా? ఇఫ్ ఐఎమ్ సెండింగ్ ద ఎంటీ లిస్ట్. ఇప్పుడు చూసుకోండి, x of 0 అంటే 12 పెట్టేశాను. సమ్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్స్ అంటే ఎంటీ లిస్ట్. ఏమవుతుంది ఇక్కడ? సమ్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్స్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. నవ్ ఐఎమ్ సెండింగ్ ద ఎంటీ లిస్ట్. ఎలిమెంట్స్ లేవు x of 1 దగ్గర నుంచి. నా దగ్గర ఏమీ లేవు x of 1 దగ్గర నుంచి లేవు కాబట్టి వీఆర్ పాసింగ్ ఎంటీ లిస్ట్. ఎంటీ లిస్ట్లో ద లెంత్ ఆఫ్ x is 0. 0 ఈక్వల్ టు 0 is true. 0 ఈక్వల్ టు 0 is ట్రూ కాబట్టి ఎగ్జిక్యూట్ ది స్టేట్మెంట్. ఈ రిటర్న్ 0 ఎక్కడికి? మనం లాస్ట్ కాల్ చేసింది ఇక్కడ. ద టోటల్ వాల్యూ ఫర్ 0. ద టోటల్ వాల్యూ ఫర్ ఏమైతే ఇక్కడ 0. సమ్ ఆఫ్ ఆల్ లిస్ట్ ఎలిమెంట్స్ ఈక్వల్ టు 0. 0 వచ్చేవరకు ఎగ్జిక్యూట్ అయింది. 0 ప్లస్ 12 ప్లస్ 5 17. ఓకేనా? 51 ప్లస్ 54 ప్లస్ ఓకేనా ఏమవుతుంది ఇక్కడ? సమ్ 60 ప్లస్ 71 ఆర్ 81 సంథింగ్. ఎంత వాల్యూ వస్తే అంత వాల్యూ మన దగ్గర ఎగ్జిక్యూట్ అవుతుంది. చూసుకో. ఓకే, ఎంటీ ఉండకూడదు, ఇక్కడ కూడా ఎన్ని ఉండకూడదు. యూజింగ్ రికర్షన్ టు ఫైండ్ ద సమ్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్స్ ఈక్వల్ టు 81. క్లియర్ ఆర్ నాట్ ఆల్ ఆఫ్ యూ? ఇది లాజిక్. ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడే లాజిక్ ఉంది. ఎవ్రీ టైమ్ x of 0 వాల్యూ యాడ్ చేసుకుంటున్నాం అండ్ x of 0 వాల్యూ యాడ్ చేసుకుంటూ ఆ వాల్యూ అక్కడ పాస్ చేస్తున్నామండి. ఓకే, ఏ వాల్యూ పాస్ చేస్తున్నాం అందరికి? మనం అక్కడ x of 0 వాల్యూ పాస్ చేసుకుంటూ వాల్యూ పాస్ చేస్తున్నాం. ద సమ్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్స్ ఈక్వల్ టు 81. ఓకేనమ్మా? రైట్, ఇది ఒక రికర్సివ్ ఫంక్షన్. క్లియర్? ఎనీ డౌట్? అనేది సార్ ఇక్కడ మనకి ఇచ్చారు కదా సార్, సమ్ ఆఫ్ 1 to 10 నంబర్స్ యూజింగ్ రికర్షన్. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్ డిఫరెంట్ వేస్లో రాసుకోనండి. ప్రోగ్రామ్ ఏంది? రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద సమ్ ఆఫ్ 1 to 10 నంబర్స్ యూజింగ్ రికర్షన్. 1 to 10 నంబర్స్ సమ్ చేయటం అమ్మ. ఏమందాం మనం ఇప్పుడు? ఎక్కడ దాకా వచ్చిన తర్వాత ఆగిపోవాలి మనకి. ఇలా ఉండాలి లాజిక్. ఎస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ నెంబర్స్ అని పెట్టుకొని 1 పాస్ చేయండి అంతే. పాయింట్ ఆఫ్ ఎస్ అంతే. ఏమవుతుంది? సమ్ ఆఫ్ నెంబర్స్ అనేది నీ ఫంక్షన్. నువ్వు పాస్ చేసే వాల్యూ ఎంత ఇక్కడ? 1. ఐఎమ్ పాసింగ్ ద వాల్యూ ఇస్ 1. సో డిఎఫ్ సమ్ ఆఫ్ నెంబర్స్ ఆఫ్ ఎక్స్. ఇఫ్ ఎక్స్ లెస్ దెన్ 11 అయితే ఓకే ఒక పని చేయి, లేకపోతే లేదు. ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 11 అయితే 1 to 10 అన్నావు కదా, స్టాప్ చేయాలండి. ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 11 అయితే ఏంది, లేదా లెస్ దెన్ 11 అయితే ఏం చేయాలి? లెస్ దెన్ 11 అయితే రిటర్న్ ఓకే ఎక్స్ ప్లస్ సమ్ ఆఫ్ నంబర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. ఎంత పాస్ చేస్తారో అర్థం చేసుకుని ఒకసారి దీన్ని. ఎల్స్ రిటర్న్ 0. ఏమైంది? ఎవ్రీ టైం మీకు ఎక్స్ వాల్యూ చెక్ చేసుకుంటుంది. ఈ ఎక్స్ వాల్యూ లెస్ దెన్ 11 ఉంటే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే లేదు.
ఓకే, ద సమ్ ఆఫ్ నెంబర్స్ ఆఫ్ 1 to 10. చెక్ చేసుకోండి ఒకసారి. మీకు ఎగ్జిక్యూట్ అయ్యే ఫంక్షన్ ఏంటి ఇక్కడ? సమ్ ఆఫ్ నెంబర్స్. ఇక్కడికి వచ్చినాం, సమ్ ఆఫ్ నెంబర్స్ ఇక్కడికి వచ్చినామండి. సమ్ ఆఫ్ నెంబర్స్ దగ్గరికి వచ్చినాం. ఎక్స్ వాల్యూ ఈజ్ 1. ఎక్స్ వాల్యూ అంత ఇప్పుడు నా దగ్గర ఇక్కడ 1. ఓకే, ఇప్పుడు ఎక్స్ వాల్యూ తెచ్చుకున్న ఎక్స్ వాల్యూ ఎంత? 1. సమ్ ఆఫ్ నెంబర్స్ ఇక్కడికి వచ్చినవండి. నేను తెచ్చుకున్న ఎక్స్ వాల్యూ ఎంత అని చెప్తున్నా ఇప్పుడు నేను ఇక్కడ 1. మై ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు 1. ఇఫ్ 1 లెస్ దాన్ 11, ఏమైంది? నా కండిషన్ అది ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి ఎగ్జిక్యూట్ ది స్టేట్మెంట్. వాట్ ఈస్ ది స్టేట్మెంట్? ది స్టేట్మెంట్ ఈజ్ ఏమవుతుంది? ఎంత అవుతుందమ్మా ది స్టేట్మెంట్ అనేది? ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 1 ప్లస్ సమ్ ఆఫ్ నెంబర్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 కదా, 1 ప్లస్ 1. 1 ప్లస్ 1 అంటే మీ దగ్గర ఎంత ఇప్పుడు? 2. సమ్ ఆఫ్ నెంబర్స్కి వెళ్తుంది. ఐఎమ్ సెండింగ్ ద వాల్యూ ఎంత ఇప్పుడు నేను ఇక్కడ? 2. ఓకే, 1 సమ్ ఆఫ్ నెంబర్స్ ఆఫ్ 2 అంటే ఇప్పుడు ఏమవుతుంది? 2 లెస్ దెన్ 11. దిస్ కండిషన్ ఈజ్ ట్రూ. ట్రూ కాబట్టి మళ్ళీ ఎగ్జిక్యూట్ దిస్ పార్ట్. ఈసారి ఎంత? ఎక్స్ ప్లస్ మొత్తం ఎక్స్ అంటే 2 ప్లస్ 2 ప్లస్ 1 అంటే నేను పాస్ చేసే వాల్యూ ఎంత ఇప్పుడు? సమ్ ఆఫ్ నెంబర్స్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేపిస్తున్నా. నేను పాస్ చేసిన వాల్యూ ఎంత ఇప్పుడు ఇక్కడ? 3. మళ్ళీ ఏమవుతుంది? 3 లెస్ దెన్ 11. 3 లెస్ దెన్ 11. ద కండిషన్ ఈజ్ ట్రూ. సమ్ ఆఫ్ నెంబర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. దిస్ ఈజ్ ఎక్స్ ప్లస్ 1. ఎక్స్ అంటే 3 ప్లస్ 3 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 4. సమ్ ఆఫ్ నెంబర్స్ ఆఫ్ 4 ప్లస్ 1 అంటే నేను పంపించే వాల్యూ ఏమవుతుంది? మనకి వాల్యూ ఇక్కడ 3 ప్లస్ 1 4 వచ్చింది. ఇప్పుడు నేను సమ్ ఆఫ్ నెంబర్స్ ఫంక్షన్ దగ్గర పంపిస్తున్నా. మై ఎక్స్ వాల్యూ ఎంత అండి ఇప్పుడు నా దగ్గర? 4. సో 4 లెస్ దెన్ 11, అగైన్ ట్రూ. మళ్ళీ సేమ్ ఫార్ములా ఇది ఎగ్జిక్యూటెడ్. ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 4 ప్లస్ 4 ప్లస్ 1 మై వాల్యూ ఈక్వల్ టు 5. సమ్ ఆఫ్ నెంబర్స్ ఇక్కడికి వచ్చినావు. ద వాల్యూ ఈక్వల్ ఎంత అండి మన దగ్గర? 5. నేను పంపించిన వాల్యూ అంత ఇప్పుడు 5. 5 లెస్ దెన్ 11 ట్రూ. అగైన్ మళ్ళీ ఫార్ములా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎంత? ఎక్స్ ప్లస్ అంటే 5 ప్లస్ 5 ప్లస్ 1 దట్ ఈస్ మై వాల్యూ ఈక్వల్. ఈసారి ఎంత అవుతుంది ఇక్కడ? 6. సో సమ్ ఆఫ్ నెంబర్స్ ఇక్కడ పాస్ చేస్తున్నా. ఇప్పుడు తీసుకెళ్లే వాల్యూ ఎంత అవుతుంది మన దగ్గర ఇప్పుడు? 6. 6 less than 11 true. Again the condition is true. మళ్ళీ ఎగ్జిక్యూట్ ద సేమ్ పోర్షన్. ఎక్స్ ప్లస్ అంటే 6 ప్లస్. ఓకే, చూసుకోండి ఎక్స్ ప్లస్ ఎక్స్ వాల్యూ ఎంత మన దగ్గర? 6 ప్లస్ సమ్ ఆఫ్ నెంబర్స్ ఆఫ్ 6 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 7 పార్ట్ చేస్తాను. సమ్ ఆఫ్ నెంబర్స్ ఆఫ్ 7 లెస్ దెన్ 11 ట్రూ. సో మళ్ళీ అగైన్ ఎగ్జిక్యూట్. ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 7 ప్లస్ 7 ప్లస్ 1 చూసుకోండి ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 అంటే 8 అండి ఇప్పుడు వచ్చే వాల్యూ. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? మై ఎక్స్ వాల్యూ 8 లెస్ దెన్ 11 ట్రూ. మళ్ళీ ఎగ్జిక్యూట్ ద సేమ్ ప్రాసెస్. ఎక్స్ ప్లస్ 11 అంటే 8 ప్లస్ 1 మై ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు 9 అంటే సమ్ ఆఫ్ నెంబర్స్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నేను పంపించే ఎక్స్ వాల్యూ అంత ఇప్పుడు 9. సో 9 లెస్ దెన్ 11 ద కండిషన్ ఈజ్ ట్రూ. అగైన్ మళ్ళీ సెండ్ ద ఎగ్జిక్యూట్ ద సేమ్ సీక్వెన్స్. ఎక్స్ ప్లస్ అంటే 9 ప్లస్ సమ్ ఆఫ్ నెంబర్స్ ఆఫ్ 9 ప్లస్ 1. సమ్ ఆఫ్ నెంబర్స్ ఆఫ్ 9 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 10. ఓకే, ఇప్పుడు ఏమంటున్నా? 10 ఈజ్ లెస్ దెన్ 11 ట్రూ. ఎక్స్ ప్లస్ సమ్ ఆఫ్ నెంబర్స్ ఆఫ్ ద వాల్యూ. ఎక్స్ అంటే 10 ప్లస్ సమ్ ఆఫ్ నెంబర్స్ ఆఫ్ 10 ప్లస్ 1. ఇప్పుడు చెప్పాలి ఇక ఎంత అని వాల్యూ మాట్లాడాలందరూ. సమ్ ఆఫ్ నెంబర్స్ దగ్గరికి వెళ్తుంది. ఎంత వాల్యూ తీసుకెళ్తున్నాం? రెస్పాన్స్ ఇవ్వండి కొంచెం. ఓకే, ఈసారి ఎంత వాల్యూ వెళ్ళిందండి ఇప్పుడు? ఇందాక 10 వెళ్ళింది, ఇప్పుడు ఎంత వెళ్ళింది వాల్యూ? ఇప్పుడు 11. నా వాట్ హ్యాపెన్స్? 11 లెస్ దెన్ 11 ఏం జరుగుతుంది చెప్పండి ఇప్పుడు నాకు? మాట్లాడాలి వెంకట్. 11 లెస్ దెన్ 11 ఫాల్స్.
ఫాల్స్ కాబట్టి ఏ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది? రిటర్న్ 0. ఎల్స్ బ్లాక్. ఎస్, ఎల్స్ బ్లాక్. ఫాల్స్ కాబట్టి ఎల్స్ బ్లాక్ దగ్గరికి వచ్చింది. రిటర్న్ 0. రిటర్న్ 0 అంటే ఇక్కడ మనం కాల్ చేసిన దగ్గర రికర్షన్ ఆగిపోయి ఇక్కడికి ఎంత వాల్యూ సబ్స్టిట్యూట్ చేసింది? ఇక్కడ ఈ వాల్యూని తెచ్చి సబ్స్టిట్యూట్ చేసి 0 చేసింది. సమ్ ఆఫ్ నెంబర్స్ మెయిన్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడే, మెయిన్ ప్రోగ్రామ్కి వెళ్ళటం కాదు. మన లాస్ట్ రికర్షన్లో కాల్ చేసింది ఎక్కడ? లాస్ట్ రికర్షన్లో కాల్ చేసింది సమ్ ఆఫ్ నెంబర్స్ ఆఫ్ 11. సమ్ ఆఫ్ నెంబర్స్ ఆఫ్ 11 ఇక్కడ కాల్ చేశాం కాబట్టి ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అయిపోయి టు సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఫర్ 0. సో మొత్తం ద వాల్యూ ఈజ్ 0. 0 ప్లస్ 10 10, 10 ప్లస్ 9 19, 19 ప్లస్ 8 27, 27 plus 7 34, 34 plus 60 40, again the 45, 49, okay, 50, 51, right? Again up to ఇలా ఎగ్జిక్యూట్ అవుతూ వెళ్ళిపోతుంది. 52 plus so and so మొత్తం 55. The sum of 1 to 10 numbers equal to 55. దీంట్లో ఏంటంటే ఎర్రర్ 11 ఉండకూడదు, 11 ఉంది అక్కడ. ఎనీ వాల్యూ, స్టార్టింగ్ వాల్యూ ఎండింగ్ వాల్యూ నీ ఇష్టం అండి, ఏదైనా కావచ్చు. సమ్ ఆఫ్ నెంబర్స్ 1 to 10, రైట్, యూజింగ్ రికర్షన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా పంపిస్తూ ఉంటాం అండ్ లాస్ట్లో మాత్రం ఆ టార్గెట్ రీచ్ అవ్వగానే ఎవరి వాల్యూ ఈక్వల్ టు స్టాప్ ద లూప్. సో ఎంత వాల్యూ చెక్ చేసుకోండి, చెక్ చేసుకున్న వాల్యూ అయిపోగానే అయిపోతుంది, రైట్. అండ్ అనదర్ ప్రోగ్రామ్ మీకు ఇచ్చిన వాటిల్లో అనదర్ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్. ఇదంతా కొంచెం లాజిక్ డెవలప్ చేయడం కోసం రాయటమేనండి. టుడేస్ క్లాస్ ఎగ్జాంపుల్ 3, రైట్ ఎ రికర్సివ్ ఫంక్షన్ టు ఫైండ్ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్. సార్ వాట్ ఈస్ ద ఫ్యాక్టోరియల్ సార్? బయట మనం ఫ్యాక్టోరియల్ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ 5 ఫ్యాక్టోరియల్. ఏం చేస్తారు? 5 into 4 ఫ్యాక్టోరియల్. రికర్షన్ ఇది, రికర్షన్ ఎలా రాస్తాం? మనం ఇక్కడ ఒక ఫ్యాక్టోరియల్ కనుక్కోవాలంటే మీకు 5 ఫ్యాక్టోరియల్ తెలియాలి అంటే అప్పుడు ఏం చేస్తారండి? 5 into 4 ఫ్యాక్టోరియల్. తర్వాత ఏం చేస్తారు? 5 into ఈ 4 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంతో చూద్దాం ఫస్ట్. ఈ వాల్యూ తెలియాలి. ఈ వాల్యూ ఎంత? 4 into 3 ఫ్యాక్టోరియల్. 5 into 4 into వాట్ ఈస్ ద 3 ఫ్యాక్టోరియల్ వాల్యూ? 3 ఫ్యాక్టోరియల్ వాల్యూ అంటే ఎంత చెప్తామంటే 3 into 2 ఫ్యాక్టోరియల్ అంటాం. అండ్ ఈసారి 5 into 4 into 3 into 2 ఫ్యాక్టోరియల్ అనగానే ఇప్పుడు ఏం చెప్తామంటే 2 into 1 ఫ్యాక్టోరియల్. ఈసారి ఏం చెప్తాము చూడండి, 5 into 4 into 3 into 2 into 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఈజ్ 1. 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఈజ్ 1. అంటే దీని ఫార్ములా ఏంటంటే n ఫ్యాక్టోరియల్ కనుక్కోవాలంటే n into n minus 1 ఫ్యాక్టోరియల్. అది ఫార్ములా. n into n minus 1 ఫ్యాక్టోరియల్ ఫార్ములా. n ఫ్యాక్టోరియల్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? n into n minus 1 ఫ్యాక్టోరియల్ కనుక్కోవాలి అప్ టు ద వాల్యూ ఈక్వల్ టు 1. 1 ఫ్యాక్టోరియల్ ఎంత అండి? 1 వాల్యూ అలా వచ్చేస్తాం మనకి. ఎవ్రీ టైం టార్గెట్ రీచ్ అవ్వగానే ద వాల్యూ మైనస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా వాల్యూ రీచ్ అవ్వగానే 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఈక్వల్ టు 1 ఎంతనే కానీ వాల్యూ. ఈ డయాగ్రామ్ కొంచెమన్నా అర్థమైందా? ఎలా చేయాలో ఫస్ట్ n is 5 అనుకో, లేదు కీబోర్డ్ నుంచి తీసుకుంటా అనుకోండి, అన్ని మీ ఇష్టం. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఏదైనా తీసుకోవచ్చు, ఎంటర్ ఎనీ నెంబర్. ఇది నీ నెంబర్ అండి మా ప్రోగ్రామ్ రాసేది. ఇప్పుడు f ఈక్వల్ టు ఫ్యాక్టోరియల్ ఆఫ్ n ప్రింట్ ఆఫ్ f. ఇది మెయిన్ ప్రోగ్రామ్. మెయిన్ ప్రోగ్రాంలో యూ వాంట్ n వాల్యూ. ఫ్యాక్టోరియల్ ఈజ్ ఏ యూజర్ డిఫైన్ నార్మల్ ఫంక్షన్. దిస్ is n వాల్యూ పంపిస్తున్నావు. ఫైండ్ ద ఫ్యాక్టోరియల్. ఫ్యాక్టోరియల్ వాల్యూ ఈక్వల్ టు కామా f. d of ఫ్యాక్టోరియల్ ఆఫ్ n ప్లేస్లో x పాస్. ఏమీ రాయలేదు, వస్తే అవుట్పుట్ ఏంటి? ఇప్పుడు ఈ ఫంక్షన్ నీకు ఏమి రిటర్న్ చేయాలా? నేను 9 ఇచ్చా, 9 ఫ్యాక్టోరియల్ ఈజ్ నన్.
అంటే ఈ ఫంక్షన్ ఇప్పుడు నీకు ఎంత రిటర్న్ చేసినట్టు నన్ రిటర్న్ చేసి ఏమీ లేదంటే ఇట్ రిటర్న్ ద నల్ వాల్యూ. చూసుకోండి అందరూ, ఏమీ రిటర్న్ చేయకపోతే మన దగ్గర అది ఏమి రిటర్న్ చేసినట్టు అని అలా కాదుగా మా రాసేది. ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 అయితే రిటర్న్ 1, ఎల్స్ రిటర్న్ ఎక్స్ ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1. చూసుకోండి, ఈ లాజిక్ని అర్థం చేసుకోండి. మెయిన్ ప్రోగ్రామ్ ఏది, సబ్ ప్రోగ్రామ్ ఏది, దీంట్లో రికర్సివ్ ఫంక్షన్ చెక్ చేసుకుని అందరూ డౌట్ ఉంటే మాట్లాడవచ్చు. ఓకేనా? ఓకే, ఇది రికర్షన్ ఇలా ఎగ్జిక్యూట్ అవుతుందండి. ఈ డయాగ్రామ్ మన మనసులో ఎప్పుడు ఉండాలి. నేను ఒకసారి చూపిస్తాను దీన్ని చూడండి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఈ ప్రోగ్రామ్. ఫస్ట్ ఎంటర్ ఎనీ నెంబర్ అన్నావు, నీ ఇష్టం వచ్చిన నెంబర్ పంపించావు. ఫర్ ఎగ్జాంపుల్ 6 పంపించా అనుకో, లేదా 7 పంపించా అనుకో, 8 అనుకో, ఏం జరుగుతుంది? లేదా 5 పంపించాను అనుకో. సో మై ఎన్ వాల్యూ ఈక్వల్ టు 5 అండి. మై ఎన్ వాల్యూ ఈక్వల్ టు 5. సో ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ దగ్గరికి వెళ్తున్నాము. తీసుకెళ్లే వాల్యూ అంత ఇప్పుడు నేను ఎన్. ఎన్ అంటే ఎంత? ఎన్ అంటే ఎంత? ఎక్స్. ఎక్స్ అంటే ఎంత? 5. ఇఫ్ 5 ఈక్వల్ టు 1 ఏమైంది నా కండిషన్ అండి? చెప్పాలి. 5 ఈక్వల్ టు 1 ట్రూ అయిందా ఫాల్సా? ఫాల్స్. ఏ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఇప్పుడు? ఎల్స్ బ్లాక్. ఎల్స్ తర్వాత ఏం చేయమంటున్నాను? రిటర్న్ రాద్దాం, లాస్ట్లో రాద్దాం రిటర్న్. ఇప్పుడు ఎక్స్ ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1. వాట్ ఈజ్ మై ఎక్స్ వాల్యూ? 5. 5 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 మైనస్ 1. సేమ్ ఫంక్షన్ ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ కాల్ చేయమంటున్నా. ద 5 మైనస్ 1 ఈక్వల్ టు 4. సేమ్ ఫంక్షన్ ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ కాల్ చేయమంటున్నా. నా మై వాల్యూ ఈక్వల్ టు 4 పాస్ చేయమంటున్నా. ఇప్పుడు నేను పాస్ చేసే వాల్యూ ఎంత? 4. 4 ఈక్వల్ టు 1 false. Again execute the else block. Now my else block is x into factorial of x minus 1. X ante 4 into factorial of 4 minus 1. That is equal to 3. అర్థమవుతుందో చూసుకోండి. ఇక్కడ 4 అయింది. ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ అగైన్ ఎగ్జిక్యూటెడ్. నౌ మై వాల్యూ ఈక్వల్ టు 3. 3. The value equal to 3. 3 equal to 1 false. X into factorial of x minus 1 అండి. X అంటే ఎంత? 3 into factorial of 3 minus 1. ఇప్పుడు నేను పాస్ చేసే వాల్యూ ఎంత? 2. The factorial of 2. Now my value equal to 2. 2 equal to 1 false. Again మళ్ళీ x into factorial of x minus 1 అంటే 2 into factorial of 2 minus 1. Factorial function is executed. 2 minus 1 అంటే 1. ఈ 1 తీసుకొని వెళ్ళిపోతున్నాం. వీడికి వచ్చినండి. నేను పంపించే వాల్యూ ఎంత? 1. మై వాల్యూ ఎంత? 1. ఏం ఎగ్జిక్యూట్ చేస్తున్నా? ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఓకే, ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుందండి. పంపించే వాల్యూ ఎంత ఇప్పుడు? 1. 1 ఈక్వల్ టు 1. చెప్పండి, ట్రూనా ఫాల్సా? 1 ఈక్వల్ టు 1. ద కండిషన్ ఈజ్ ట్రూ. ట్రూ అయింది కాబట్టి రిటర్న్ 1. ఇక్కడ మొత్తం నేను రిటర్న్ చేసిన వాల్యూ ఎంత ఇప్పుడు? ఓన్లీ 1. రికర్షన్ లేదు, రికర్షన్ ఆగిపోయింది. ఇక్కడ నాకు రిటర్న్ చేసిన వాల్యూ ఎంత వచ్చింది? ఇక్కడ 1. రిటర్న్ ద వాల్యూ ఈజ్ 1. 1 అంటే 1 ఇంటూ 2 2 into 3 6 24 and 120. ఇప్పుడు ఏం చేస్తుంది? రిటర్న్ 120. ఎక్కడే పంపిస్తుంది? ఇప్పుడు ఆల్ ఈక్వేషన్ అంతా సబ్స్టిట్యూట్ అయిన తర్వాత దిస్ వాల్యూ రిటర్న్ టు ద మెయిన్ ప్రోగ్రామ్. ద మెయిన్ ప్రోగ్రామ్ ని పంపించే వాల్యూ ఎంత ఇప్పుడు? 120. ద ఫ్యాక్చువల్ వాల్యూ ఈక్వల్ టు 120. మనం ఇచ్చిన ఎన్ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది.
యువర్ n వాల్యూ ఈజ్ 120. ఇదిగో ఉండకూడదు, ఇదిగో ఉండకూడదు. రికర్సివ్ ఫంక్షన్ ఫ్యాక్టోరియల్, రికర్సివ్ ఫంక్షన్ సమ్ ఆఫ్ డిజిట్స్, రికర్సివ్ ఫంక్షన్ 1 to 20. మా ఇదో మాట్లాడింది 5 ఇస్తే 5 ఫ్యాక్టోరియల్ 120. ఒకవేళ నెంబర్ 120 ఫర్ ఎగ్జాంపుల్ 9 ఇచ్చా, 9 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు వాల్యూ. ఇది ఎలా పెట్టుకోండి, n కామా అని పెట్టండి. ఫైవ్ ఫ్యాక్టోరియల్ వాల్యూ ఈజ్ 120. ఇష్టం ఎలా అని రాసుకోండి. ఓకే, దీన్ని 3 రకాలుగా రాద్దాం. చూడండి, ఇలా రాయండి. ఇలా వద్దు సార్ నాకంటే యూజింగ్ ఫార్మాట్ ఫంక్షన్, మీకు చెప్పాను నేను ఇది యూజింగ్ ఫార్మాట్ ఫంక్షన్. డాట్ ఆఫ్ ఫార్మాట్ ఆఫ్ n కామా f. ఐడియా ఉందా? ఐడియా ఉందా? ఇక్కడ n వాల్యూ సబ్స్టిట్యూట్ అవుతుంది, ఇక్కడ f వాల్యూ, సేమ్ అవుట్పుట్. మీ ఇష్టం, యూజింగ్ fతో రాయొచ్చు. f ఆఫ్ n కామా f. ఇదంతా ఏది ఈజీగా ఉంటే రెగ్యులర్గా దాన్నే ప్రాక్టీస్ చేసుకోండి, మీ ఇష్టం. ఫ్యాక్టోరియల్ 5 ఇచ్చానుకో, 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఈజ్ 120, 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఈజ్ 120, 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఈజ్ 3 ప్రింట్ సేమ్ స్టేట్మెంట్. ఓకే, ఇదేమో నార్మల్ ప్రింట్, ఇదేమో ఫార్మాట్ ఫంక్షన్తో ప్రింట్ చేయటం, ఇదేమో ఎఫ్ అనే దాంతో వస్తుంది. ఎఫ్ ఫర్ ఫార్మాటింగ్, అది కూడా ఫార్మాటింగ్ ఎఫ్తో. ఎఫ్ అని పెడితే డైరెక్ట్గా n వాల్యూ సబ్స్టిట్యూట్ అవుతుంది, ఇక్కడ f వాల్యూ సబ్స్టిట్యూట్ అవుతుంది. నాకు తెలిసి లాస్ట్ వన్ ఈజ్ ఈజీ. లాస్ట్ వన్ ఈజ్ ఈజీ. రియల్ టైంలో మనం ఎక్కువ ఉపయోగించేది కూడా లాస్ట్ వన్. దట్ ఈస్ బెటర్. ఓకేనండి, ఈ 3 ప్రోగ్రామ్స్ ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉన్నాయా? దీంతో రికర్షన్ టాపిక్ మంచి హ్యాపీగా నీట్గా కంప్లీట్ చేశాం. థ్యాంక్ యూ వెరీ